హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో మనం వెజ్ ఫ్రాంకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ వీడియోలో 2 రకాలుగా ఫ్రాంకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 3 పొటాటోలు మెత్తగా ఉడికించుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఫ్రాంకీస్ పిల్లల లంచ్ బాక్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వారికి కానీ సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. ఇలా చేసి పిల్లలకి బాక్స్ పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పొటాటోని ప్యాటీస్ లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ప్యాటీస్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాటీస్ చేసుకున్న ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కాసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మరీ మెత్తగా వేగనివ్వకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ పిండిని ముందుగానే తడిపి పెట్టుకున్నానండి. చపాతీ చేసుకొని ఇలా వేడివేడి పెనం మీద చపాతీని 2 వైపులా కాలనివ్వాలి. ఆ తర్వాత ఆయిల్ వేస్తూ 2 వైపులా కాల్చుకోవాలి. దీనికి ఒరిజినల్గా కాస్త ఆయిల్ ఎక్కువగానే ఉంటే రుచి ఉంటుందండి. మీరు వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు రోటీ పైన ఒక టీ స్పూన్ టమోటా కెచప్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ పేస్ట్ వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆలూ ప్యాటీస్ని రోటీ పైన పెట్టుకొని దానిపైన పచ్చి ఆనియన్స్, క్యారెట్, క్యాబేజీ ముక్కలను పెట్టి పైన కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని చపాతీని ఒక సైడ్ నుండి టైట్గా పట్టుకొని రోల్ చేసుకోవాలి. ఇది మొదటి పద్ధతి. ఇప్పుడు రెండో పద్ధతి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు రోటీ పైన ఒక టీ స్పూన్ కెచప్, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న ఆలూని చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్ ముక్కలని పెట్టుకొని కొద్దిగా పైన చాట్ మసాలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చపాతీని టైట్గా పట్టుకొని ఒక సైడ్ నుండి రోల్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా 2 రకాల వెజ్ ఫ్రాంకీస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.